పెద్ద చేపనైతే తెచ్చాను. చేప పచ్చడి అయితే పెట్టుకుందాం. చేపనైతే ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నానండి. చేపనైతే ఇలా ముక్కల కింద వచ్చి అట్టాకు మీద ఆరబెట్టుకున్నానండి చెమ్మ లేకుండా. ఉప్పు పసుపు వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల మనకి స్మెల్ అయితే రాదండి. మసాలా కోసం ఇప్పుడు పెన్నంలో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేపుకుందాం. మసాలాలు ఫ్రై అయినాయి కదా, ప్లేట్లోకి తీసుకుని చల్లారాక మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాం. ఇప్పుడు పెన్నంలో వేరుశనగ నూనె వేసుకుని చేప ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ చేపలు ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. మిక్సీ ఆడుకున్న మసాలా పొడి స్మెల్ కోసం ఎలాచి వేసుకుని ఫ్రై చేసుకుందాం. మసాలాలు ఫ్రై అయ్యాక వెల్లుల్లి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత పచ్చడికి సరిపోయినంత కారం వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసుకుందాం. పచ్చడి పూర్తిగా చల్లారింది కదా, నిమ్మరసం వేసి కలుపుకుందాం. చేప పచ్చడి అయితే రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. చేప పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. ఇలా పచ్చడి కింద చేసుకుని ఇలా చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. ఖచ్చితంగా మన వీడియో అయితే లైక్ చేయండి.